Yes, over to Megastar. Thank you. Thanks. Thank you very much. అందరికీ నమస్కారం. ఒక సినిమా విజయవంతమైతే అది ఎంత మందిలో ఆనందాన్ని నింపుతుందో ఎన్నో సంవత్సరాలుగా చూస్తున్న నాకు అదే మళ్ళీ ఇక్కడ పునరావృతం అయింది. ఈ సంతోషంలో పాలు పంచుకోవడానికి నన్ను ఆహ్వానించి ఇక్కడ రమ్మన్నారు. వాళ్ళు ఇందా కృషి చెప్పినట్లుగా సినిమా చూసిన వెంటనే దీనికి ఎప్పుడు ఫంక్షన్ పెడతారు, దీని గురించి 4 ముక్కలు మాట్లాడాలని నాకు ఉత్సాహంగా ఉంది అనగానే వరుణ్ చాలా సంతోషపడిపోయి, డాడీ మీరు రావాలి ఇదంటే ఖచ్చితంగా వస్తాను రా, ఇది ఇలాంటి సెలబ్రేట్ చేసుకోవాలి, ఈ ఆనందం 10 మందితో పంచుకోవాలి. ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చేటువంటి ఆడియన్స్కి మనం తల వంచి వాళ్ళకి ధన్యవాదాలు తెలియచేయాలి. ఇది అందరి యొక్క బాధ్యత అంటూ ఆ ఉద్దేశంతో నేను ఇక్కడ రావడం జరిగింది. అండ్ చాలా సంతోషంగా ఉంది. అండ్ ఒక సినిమా హిట్ అయితే ఇక్కడ ఉన్నటువంటి అందరూ టెక్నీషియన్స్, పనిచేసిన వాళ్ళు, నటీనటులు, సాంకేతిక నిపుణులు, ప్రతి ఒక్కరు వాళ్ళ ఆనందం ఓవర్వెల్మింగ్ తోటి వాళ్ళు అయ్యి చూపించే రియాక్షన్స్ చూస్తుంటే ఓ ఇది కదా అని. కానీ ఒక సినిమా హిట్ అయ్యింది అంటే అది ఎంతమందిలో అంటే దాన్ని కొన్నటువంటి వ్యాపారాత్మకంగా చూసి కొనేటటువంటి బయ్యర్లు కానివ్వండి, ఎగ్జిబిటర్స్ కానీ వాళ్ళల్లో ఒక బ్యాంకులో అకౌంట్లో డబ్బులు నింపుతుంది. అట్లాగే ఇక్కడ పనిచేసే కార్మికులు కానివ్వండి, కళాకారులు కానివ్వండి, ప్రతి ఒక్కరిలోనూ వాళ్ళకి ఒక సంతృప్తి నింపుతుంది. కింద స్థాయి వాళ్ళకైతే కనుక వాళ్ళకి ఆ రోజున ఆ కుటుంబానికి కడుపు నింపుతుంది. ఇక ప్రొడ్యూసర్లు ఎవరైతే నిర్మించారో వాళ్ళకి ఎంత ఎనలేని సంతోషం నింపుతుంది వాళ్ళ గుండెల్లో. ఈ రోజున ప్రతి ఒక్కళ్ళ గుండెల నిండా ఆనందంతో ఈ కొరియన్ కనకరాజు సక్సెస్ని ఎంజాయ్ చేస్తూ ఈరోజు అందరూ వాళ్ళ అభిప్రాయాల సంతోషాలు మీ ముందు వెళ్ళబుచ్చుకున్నారు. ఈ సినిమా ఒక సక్సెస్ అయ్యి ఇంతమందిలో ఇన్ని రకాలుగా ఆనందం నింపుతుంది అంటే కనుక అది ప్రధానమైన కారణం దర్శకుడు, అలాగే కంటెంట్ అందించిన కథకుడు. వీళ్ళు చాలా చాలా ప్రధానం. వాళ్ళ బాధ్యత అంతా ఇంత కాదు. ఒక సినిమా హిట్ అయితే ఇన్ని వందల మందిలో ప్రత్యక్షంగా, కొన్ని వేల మంది పరోక్షంగా వాళ్ళ యొక్క ఆనందానికి కారణం అవుతారు. కాబట్టి వాళ్ళ యొక్క బాధ్యత అంతా ఇంత కాదు. ఈ రోజున మన మేర్లపాక గాంధీ గారు, ఆయన చిన్నవాడైనా సరే గతంలో సినిమాలు 1-2 సినిమాలు నిర్మించారు. ఎన్ని సినిమాలు చేశారు? ఓకే, మీరు చేసిన 6 డజన్ పైగా సినిమాలు కొన్ని చూడటం జరిగింది కానీ అన్ని చూడలేకపోయాను. బట్ యూ హ్యావ్ వండర్ఫుల్ డైరెక్టర్. అండ్ ఇంత ప్లీజ్ సార్, ప్లీజ్ కూర్చోండి, మీరు కూర్చోండి, లేదా వస్తారండి, ప్లీజ్ కమ్ పైకి. సో వీళ్ళ యొక్క ఆలోచన విధానం, వీళ్ళ కంటెంటు, ఇది ఎంత మందికి ఈ రోజున ఉపాధి కల్పించింది, ఎంతమందికి ఆనందాన్ని ఇచ్చింది, ఎంతమందికి అకౌంట్లో బ్యాలెన్స్ వేసింది అనేది నేను చెబుతుంటే దాని బాధ్యత అంతా ఇంత కాదు. వీళ్ళు కేవలం స్టార్ట్ కెమెరా యాక్షన్ ఓకే అని ఒక సినిమా చేసింది, ఓకే నెక్స్ట్ పిక్చర్ ఏంటి వెళ్ళటం కాదు. ఇది చాలా బాధ్యతాయుతమైనటువంటి ఒక పోస్ట్ డైరెక్టర్ అనేది. సో ఆ రకంగా పూర్తి స్థాయిలో ఈ సినిమా విజయవంతం అవటం కోసంగా ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే, ఎన్ని ఆర్థిక సమస్యలు వచ్చినా సరే, ఎన్ని రకాల వచ్చిన వాటిని అధిగమించి ఒక కాన్ఫిడెన్స్ తోటి, సినిమా మీద నమ్మకంతో సినిమా విజయం ముందుగానే ఊహించి ఈ స్థాయికి తీసుకురావడానికి కారణమైనటువంటి మేర్లపాక గాంధీ గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇలాంటి ఈ ఉత్సాహాన్ని, ఈ యొక్క దీన్ని ఫ్యూల్ లాగా చేసుకుని గుండెల నిండా నింపుకొని మరింత ఉత్సాహంగా మీరు ముందుకు వెళ్ళాలని, మరెన్నో హిట్స్ ఇవ్వాలని, పరిశ్రమ ఆ రకంగా మీరు సేవలు అందివ్వాలి, మీరు అంత అభివృద్ధిలోకి వెళుతూ పై స్థాయికి వెళ్ళేందుకు మీరు అన్ని రకాల కృషి చేయాలి. దానికి మీ కమిట్మెంటు, మీ కష్టపడే తత్వం అండ్ ప్రొడ్యూసర్ పట్ల బాధ్యత, మీ మీద ఆధారపడే ఎంతోమంది పట్ల మీ యొక్క రెస్పాన్సిబిలిటీ, ఇవన్నీ కూడా మీరు మైండ్లో పెట్టుకుని మంచి కంటెంట్లతోటి సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నేను చేస్తాను.